హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి దగ్గరికి వెళ్ళి సీత అలాగే సూర్యప్రతాప్ బయటికి రావాలి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న పోలీసులు అంతా కూడా అమ్మ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఏది ఏమైనా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక టీవీలో కూడా న్యూస్ అంతా కూడా వస్తూ ఉంటుంది కదా, సుమాచంద్ర కూడా చూస్తారు. వెంటనే విజయాంబిక కూడా వచ్చి చూస్తుంది. అది మన రాజు కంపెనీ ఆరాధ్య కూడా కూల్చేశారా అని చెప్పి ఈ విధంగా అంటూ విజయాంబిక వెంటనే దీపక్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే హారతిని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు కదా, హారతి అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడి వస్తాను ఇక్కడే కూర్చొని వెళ్ళిపోతాడు కదా, వెంటనే చెప్పు మమ్మీ అనగానే ఏంటి దీపక్ మీ ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోలేదని చెప్పి నిన్న అనగా వెళ్ళావు, ఇంకా రాలేదేంటి అనగానే అవును మమ్మీ ఆరోగ్యం బాగోలేదని వచ్చాను, కానీ నువ్వు చెప్పిన పని పూర్తి చేయాలి కదా అనగానే నీ పని సులువయ్యే మార్గం ఒకటి దొరికిందిరా, మీ మామయ్య ఆ రాజు ఆర్ఆర్ కంపెనీ కూడా ఆశాడా అనగానే వెంటనే దీపక్ ఇలా అంటూ ఉంటాడు. అవునా మమ్మీ మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాం అనగానే ఇప్పుడు ఆ రాజు విరూపాక్షి అందరూ కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళారంట. ఇక ఆ హాస్పిటల్లో ఎవరు ఉండరు కదా, ఆ రాఘవాన్ని చంపేసే సులువైన మార్గం దొరికింది అనగానే సరే మమ్మీ ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే పని పూర్తయిన తర్వాత ఫోన్ చేయి దీపక్ అనగానే సరే మమ్మీ అని చెప్పేసి అంటూ ఫోన్ కట్ చేస్తాడు కదా. ఇకపోతే క్యాంప్ ఆఫీస్ దగ్గర అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. శ్వేత గట్టిగా అరుస్తూ ఉంటే ఎందుకు శ్వేత అలా అరవటం కరెక్ట్ కాదు, మనం ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర కాదు డైరెక్ట్గా పెద్దయ్య గారితో మాట్లాడుకుందాం పదండి అనగానే ఎందుకు వెళ్ళాలి రాజు, ముందు సూర్యప్రతాప్ బయటికి రావాల్సిందని చెప్పేసి విరూపాక్షి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. మరి సూర్యప్రతాప్ వచ్చిన తర్వాత విరూపాక్షిదే తన కంపెనీ అని, ఆర్ఆర్ కంపెనీ వెనుక ఉన్న బాస్ అంతా కూడా విరూపాక్షి అని తెలుస్తుందా ప్రతాప్కి. అదే విషయం తెలిస్తే మరి ప్రతాప్ ఇక ఆ రోజు రూపని సీఈఓగా చేసినందుకు గాను ఇంకా కోపంతో రగిలిపోతాడని చెప్పుకోవాలి. ఇక హాస్పిటల్లో ఎవరు లేని సంగతి చూసి విషయం తెలుసుకున్న దీపక్ ఇక విజయాంబిక ద్వారా తెలుసుకున్నాడు కదా. మరి రాఘవ ప్రాణాలను తీస్తే విరూపాక్షిని సూర్యప్రతాప్ని కలిపే నిజం ఒక్కటి ఇక బోసిపోతే మరి తర్వాత విరూపాక్షిని ప్రతాప్ని ఎవరు కలవబోతున్నారో అసలు ఎలా జరుగుతుంది, నిజంగా అసలు దీపక్ రాఘవని చంపబోయే టైంకి మరి మందరం ఏమైనా అడ్డుపడుతుందో అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సి.